రేడియో వేరితాస్ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 26వ తారీఖు సోమవారము. ప్రియ స్నేహితులారా, ఈనాటి సువిశేషాన్ని మనం గమనించిన ఎడల యేసు ప్రభువు ఉన్నటువంటి కాలంలో ఆనాటి యూదయ మత పరిస్థితి, యూదయ మతం ఎంత దుర్భరంగా ఉన్నదో, ఎంత దుర్భిక్షంగా ఉందో, ఎంత దుర్మార్గంగా ఉందో మనకి ఈనాటి సువిశేషం మనకు చూపుతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల యొక్క సువిశేషాలను మనం ధ్యానిస్తే ఆనాటి కాలంలో, యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో యూదయ మతము భ్రష్టు పట్టిపోయిందని, దుష్టుల పాలుగా అయిందని మనకు వెంటనే అర్థమవుతుంది. ఈ దినమున యేసు ప్రభు ఎందుకు అంతలా వారి మీద విరుచుకుపడినాడు అంటే, తాను దేవుని కుమారుడు, తాను దేవుడు ఎన్నుకున్నటువంటి యూదయ వంశము నుండి, యూదయ గోత్రం నుండి వచ్చినటువంటి యేసు ప్రభు తన మతము ఈ విధంగా భ్రష్టు పట్టిపోవడము, దుర్మార్గుల చేతిలో పడిపోవడము, దుష్టుల పాలన కింద పడిపోవడము, దుస్థితికి చేరటము యేసు ప్రభు సహించలేకపోయినాడు. యేసు ప్రభు అటువంటి దుర్మార్గాన్ని చూడలేకపోయినాడు. అందుకే యేసు ప్రభు ఈ దినమున ఆనాటి పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను చీల్చి చెండాడుతున్నాడు. అంటే వారిని ఇక విమర్శించడమే కాకుండా, వారిని నిందించడమే కాకుండా, వారిని ఒక రకంగా శపిస్తున్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ దినమున సువిశేషంలో యేసు ప్రభు చెబుతూ ఉన్నారు, వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా అని చెప్పేసి యేసు ప్రభు అయ్యో మీకు అనర్థము అని 4 అనర్థాల గురించి యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. ఎందుకు యేసు ప్రభు అంతగా రగిలిపోయినాడు అంటే, రక్షించాల్సినటువంటి మతమే మనుషుల్ని భక్షిస్తుందని చెప్పేసి యేసు ప్రభు వారి మీద విరుచుకుపడినాడు. ప్రియా స్నేహితులారా, ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వాళ్ళు వంచకులు అని ఎందుకన్నారు అంటే, వారు కపట భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. వారిలో ఏ భక్తి లేదు, మొత్తం బయటికి అంతా కపటానే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఆ కపట భక్తిని యేసు ప్రభు ఈ దినమున తూలనాడుతూ ఉన్నాడు. కనుక ప్రియా స్నేహితులారా, ఇదిగో అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా అని చెబుతూ మీరు అనేకమైనటువంటి నియమ నిబంధనలు పెట్టినారు అని. ప్రియా స్నేహితులారా, 10 ఆజ్ఞలను పాటించడానికి 613 నియమాలు పెట్టినారని, ఇవి మరి మతంలో ఉన్నవాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించాలని ఒక భారంగాను, ఒక కాడిగాను వాళ్ళు ఆ మతస్థుల పైన పెట్టారు. కనుక ఇన్ని ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ధర్మశాస్త్రాన్ని తప్పకుండా క్షుణ్ణంగా పాటించాలని చెప్పేసి వారు ప్రజలను మతం పేరు మీద పెట్టేటటువంటి ఇబ్బందులను చూడలేక యేసు ప్రభు ఇదిగో మీరు దైవరాజ్యంలో మీరు ప్రవేశించరు, వేరే వాళ్ళు ఎవరైనా ప్రవేశిస్తామన్నా కానీ ప్రవేశించడం లేదు అని ఆనాటి ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను మరి కపట భక్తిని యేసు ప్రభు బయటపెడుతూ ఉన్నారు. ఇంకా అంతేకాకుండా 2వ అనర్థం ఏమిటంటే, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా అని అర్థం వచ్చేటట్టు విధంగా మాట్లాడుతూ ఇదిగో మీరు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు అని. ప్రియా స్నేహితులారా, లూకా శుభవార్త 10వ అధ్యాయం 7వ వచనంలో పని చేసినటువంటి వాడు వేతనమునకు అర్హుడు. కానీ ఆనాటి ఈ కపట భక్తులైనటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వితంతువులకు ఇవ్వాల్సినటువంటి ఆ వేతనాన్ని కూడా వీళ్ళే దోచుకోవడము యేసు ప్రభు కల్లారా చూసినాడు. యేసు ఆనాడు వారి ఎడల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని యేసు ప్రభు ఎండగడుతూ ఉన్నాడు. కనుక మతంలోని ఇవి జరుగుతున్నాయని చెప్పేసి యేసు ప్రభు ఆనాటి ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను యేసు ప్రభు వారిని నిందిస్తున్నారు, వారిని కట్టుదిట్టం చేస్తూ ఉన్నాడు. ప్రియా స్నేహితులారా, అంతేకాకుండా యేసు ప్రభు అయ్యో అని ఇక 3వ అనర్థం పలుకుతున్నారు. ఎవరైనా కానీ మతంలో చేరితే మీరు ఒకని మతంలో చేర్చుకోవడానికి సముద్రాలు దాటిపోతారు,
కానీ ఎవడైనా మతంలో చేరితే వాడిని రెండింతల పాలు నరకం పాలు చేస్తారు అన్నారు. అంటే ఎవరైనా కానీ రక్షణ కావాలి, దేవుడు కావాలి అని చెప్పేసి ఎవరైనా మతంలో చేరితే గనక వానికి ఇదిగో ఈ చట్టము పాటించాలి, ఈ ఆజ్ఞను పాటించాలి, ఈ నియమాన్ని పాటించాలని ధర్మశాస్త్రం పేరు మీద వానికి రకరకాలుగా, అదే కాకుండా ఈ మత నియమాలు, ఇవి మా దేవాలయపు నియమాలు అని చెప్పేసి రకరకాలుగా అతన్ని నరకం పాలు చేస్తారు. ఈ యొక్క యూదా మతము ఇంత దుర్మార్గంగా ఉందని చెప్పేసి యేసు ప్రభు వారికి అనర్థము వస్తుందని యేసు ప్రభు చెప్తున్నారు. ఇక ఈ దినములో 4వ అనర్థం గురువు చెప్తున్నారు. ఇదిగో మీకు అనర్థం కలుగుతుందని. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా అని చెబుతూ మీరు ఒట్టు పెట్టుకోమని, దేవాలయం మీద ఒట్టు పెట్టుకోకూడదు కానీ పెట్టుకోవచ్చు అనే అంటున్నారని. ఇదిగో బలిపీఠం మీద పెట్టుకోకూడదు, ఎందుకంటే దేవునికి నైవేద్యం ఇచ్చేది బలిపీఠమనే కనుక. ఇంకా పరలోకం అనేది దేవుని యొక్క సింహాసనము, అయినా కానీ పరలోకం మీద ఒట్టు పెట్టుకోవచ్చు అంటున్నారు. కానీ మీరేమంటున్నారు, దేవాలయానికి వేసినటువంటి బంగారం మీద పెట్టుకోకూడదు అంటున్నారు. బలిపీఠం మీద పెట్టే నైవేద్యం మీద పెట్టుకోకూడదు అంటున్నారు. బలిపీఠం మీద పెట్టుకోవచ్చు, దేవాలయం మీద పెట్టుకోవచ్చు, ఇంకా పరలోకం మీద పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకోకూడని వాటి మీదనే ఒట్టు పెట్టుకోమని మీరు చెప్తున్నారు అని వారి యొక్క కపట భక్తిని యేసు ప్రభు ఎండగడుతూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, ఆనాడు యూదయ మత పెద్దలు యూదయ మతంలో జరుగుతున్నటువంటివి ఈ దినమున మన సంఘాల్లో జరగడం లేదా? ఈనాడు మన సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, మరి మనకు సంఘ పెద్దలు ఇంకా మన యొక్క మతంలో కూడా ఇటువంటివి జరగడం లేదా? మతం పేరు మీద అరాచకాలు జరగడం లేదా? మతం పేరు మీద దోచుకోవడాలు లేవా? మతం పేరు మీద ఈ విధంగా మనం చేస్తే అటువంటి అనర్థాలు ఈ రోజున మనకు కూడా కలుగుతాయని యేసు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదిగో మీకు అనర్థం కలుగుతుందని. దేవుని పేరు మీద, దేవాలయం పేరు మీద, ఇంకా మతం పేరు మీద ఇటువంటి అపార్థాలు అనేవి, ఇటువంటి అరాచకాలు అనేవి జరగకూడదని యేసు ప్రభు ఈ దినమున మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కనుక ఆనాటి పెద్దలను యేసు ప్రభు విమర్శించినట్లుగా, ఆనాటి మత పెద్దలను యేసు ప్రభు నిందించినట్లుగా ఈ దినమున కూడా నిన్ను నిందిస్తూ ఉన్నారు. ఈ దినమున నీకు కూడా అనర్థం పాలు రాకూడదని చెప్పేసి యేసు ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారు. కనుక క్రైస్తవ పెద్దలు, మీరు సంఘ పెద్దలు, మీరు ఎవరైనా కానీ ఈ యొక్క కపట భక్తులైనటువంటి ధర్మశాస్త్ర బోధకుల మాదిరిగా కాకుండా, పరిసయ్యుల మాదిరిగా కాకుండా, యథార్థమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి నిజమైనటువంటి క్రైస్తవులు, పెద్దలుగా ఉన్నటువంటి మీరు సంఘములో ఉన్నటువంటి వారిని అందరినీ ఆదుకోవాలి. వారు సంఘంలో ఉండడం వల్ల వాళ్ళకి భారంగా ఉండకూడదు, వారు భారం అనిపించకూడదు. వాళ్ళందరూ సంతోషంతో, ప్రేమతో సంఘంలో మనగలిగేటట్లుగా చూడాలి. ఆమేన్.